అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధ కనపడుతుందండి. మన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి యాక్సిడెంట్ అయింది. అది యాక్సిడెంటా లేకుంటే ఎవరైనా మతోన్మాదులు ఏమన్నా చంపేసి అక్కడ పాడేసిర్రా అనేది ఇంతవరకు ఇంకా ఏం తెలియరాలేదు. కానీ ఆయన నిజ జీవితంలో చాలామందికి హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. చాలామందికి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 14 మంది ఉంటారు. ఆయనకి 2 ఆడపిల్లలు ఫ్రెండ్స్. 2 ఆడపిల్లలు సొంతం. 12 మందిని ఆయన సొంతంగా దత్తత తీసుకొని పెంచుకుంటున్నాడు. ఇంత మంచి మనిషికి ఇంత తొందరగా రావడం చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. రియల్లీ ఆయన చాలా దానగుణుడు, చాలా దయనీయుడు. ఏదైనా మాట చెప్తే ముక్కుసూటి మనిషి. అది ఎలా జరిగిందో ఏమో తెలియదు ఫ్రెండ్స్. ఈరోజు 9 గంటలకు ఆయనకి పోస్ట్ మార్టం జరుగుతుంది. అది ఎలా జరిగింది అనేది ఈరోజు 10-11 గంటలకల్లా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఇది తలుచుకుంటేనే నా కళ్ళలో చాలా నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధ ఉంది ఫ్రెండ్స్. నన్ను చాలా మంచి వ్యక్తి ఫ్రెండ్స్, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆయన ఏది మాట్లాడినా కరెక్టు. ఏ విషయాన్ని కానీ భయపడకుండా చెప్పేవాడు. ఆయనకి దేవుడు ఆ ధైర్యాన్ని ఇచ్చినాడు ఫ్రెండ్స్, ఆ మనోధైర్యాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ మున్ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా మనుషులమే కదా ఫ్రెండ్స్, ఎవరైనా మనుషులమే. తప్పిదం ఎలా జరిగింది అనేది మాత్రము ఈరోజు 11 కల్లా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా అందరు కలిసి ఆయనకు సపోర్ట్గా నిలబడాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క చినుకు ఒక కాలువలా తయారై 10 కాలువలు ఒక వాగులా తయారై 10 వాగులు ఒక ఏరులా ఏరులా 10 ఏర్లు కలిసి ఒక సముద్రంలో కలిసేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. అందరం ఇప్పుడు కలుస్తూనే ఫ్రెండ్స్. లేకుంటే జీవితంలో మాత్రం ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకొకరికి అజయ్ బసార్కి కూడా వార్నింగ్ వచ్చిందంట ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారు? సరే, మీ మతం మీది, మా మతం మాది. ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఒక మతాన్ని కించపరచొద్దు, ఏ మతాన్ని ఇబ్బంది పెట్టొద్దు, ఫ్రెండ్స్. ఎవరి మతం వాళ్ళది, ఎవరి అభిమతం వాళ్ళది, అంతే. ఏదైనా చిన్న మాట అంటే చంపేదాకా పోవాలన్నా ఫ్రెండ్స్. ఎవరైనా ఒకవేళ ఈరోజు తెలుస్తుంది అది విషయం, చంపినారు అని తెలిస్తే మాత్రం క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఊరుకుండవు ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లా కట్టలు దించే కోపంలో ఉండరు ఇప్పుడు. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఎవరైనా ఫ్రెండ్స్, మనం మనుషులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులం కాబట్టి మనిషిని ప్రేమించాలి. తర్వాత దైవం, దేవుడు తర్వాత ఫస్ట్ మనం మనిషిని ప్రేమించాలి. మనం జంతువులం కాదు కదా. మనిషిని ప్రేమించాలి ఫస్ట్.
ఎందుకు ఫ్రెండ్స్ ఇలా తయారవుతుంది లోకం? మన భారతదేశం ఎట్లా పోతుంది? ఎక్కడ పోతుంది? ఈ కంప్యూటర్ కాలంలో ఈ మతాల పిచ్చి ఏంది? ఈ కులాల పిచ్చి ఏంటి? ఫ్రెండ్స్, మీరు కూడా ఆలోచన చేయండి కొద్దిగా. వద్దు ఫ్రెండ్స్, అందరం కలిసి మెలిసి అన్నదమ్ముల వలె ఉండాలి ఫ్రెండ్స్. ఒకప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నదమ్ముల వలె ఉండేవాళ్ళం మనం. మరి ఈనాడు ఎక్కడ వెళ్తుంది ఫ్రెండ్స్? మన జీవితం ఎక్కడ పోతుంది? ఇది చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్ నాకు రియల్గా. సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సపోర్టు ఉంటేనే ఎవరైనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక హిందువు జరిగినా కూడా మనం తోడుండాలి వాళ్ళకు. ఒక ముస్లిమ్స్ జరిగినా కూడా మనం తోడుండాలి వాళ్ళకు. ఒక క్రిస్టియన్ జరిగినా కూడా తోడుండాలి. ఇదే ఫ్రెండ్స్ మనిషి నైజం. దీన్ని మనం కరెక్ట్గా ఆలోచన చేస్తే ఈ కుల మతాల లుళ్ళు, కుల మతాల చిచ్చులు రావు ఫ్రెండ్స్. మనిషి బతికేది 4 రోజులు, మంచిగా బతికి సావాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా సజెషన్. సరే, 11 గంటలకి తెలుస్తుంది, చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.